రూ. 69, రూ. 70, 71, 72, 73 ఇట్టు లెక్కలేదో అదేదో 1, 2, 3 మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి తరహాలో కాదు. ఇప్పుడు డాలర్ రేట్లు అట్ట పెరిగిపోతుంది. రూ. 86.5 అంటే ఆషామాషి కాదు. అంటే మన రూపాయి విలువ పతనం, డాలర్ విలువ బలపడటం అన్నటువంటి దీని ఇంపాక్ట్ మధ్యతరగతి వర్గం కూడా ఫేస్ చేస్తుంది. ప్రత్యక్షంగా ఫేస్ చేసేది ఏంటి అంటే బంగారానికి సంబంధించిన ధరలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. ధర పెరిగిపోతుంది, రేపు 1,00,000 అయిపోతుంది, 2,00,000 అయిపోతుంది అన్నాడు. ఎందుకు పెరుగుతోంది? అంతర్జాతీయంగా ఏం మార్పు ఉందని? యుద్ధాలు అయిపోతున్నప్పుడు బంగారం తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతోంది అంటే డాలర్ వాల్యూ పడిపోవడం వలన బంగారం వాల్యూ అనేటటువంటిది పెరుగుతోంది. ఇది నెంబర్ 1. వాస్తవంగా ఎప్పుడో కొనుక్కున్నటువంటి వాడికి ఇప్పుడు డాలర్తో ఏం సంబంధం? ఇప్పుడే వాడుకుంటాడు. అప్పుడు తక్కువ రేటుకు కొన్నాడు, తక్కువ డాలర్లో ఉన్నప్పుడు 75 ఉన్నప్పుడు 74 ఉన్నప్పుడు కొని ఉంటాడు బంగారం. ఇప్పుడు దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు. ఎందుకు? ఇవాళ రేటు ప్రకారం కదా. అది బంగారపు వ్యాపారికి అదృష్టం. ఎట్ ద సేమ్ టైం వాట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటే సంతోషం. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటే రూపాయి మిగులుతుంది, లాభం వస్తుంది. బట్ అదే సందర్భంలో ఇక్కడి నుంచి తమ పిల్లల్ని విదేశాలకి చదువుకోవడానికి పంపించుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు డబ్బులు వాస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ డాలర్ పెరిగేటప్పటికి ఇదివరకు 10,000 పంపించాల్సిన ₹1,00,000 పంపిస్తారనుకుంటే ఇప్పుడు 1,50,000 పంపించాల్సి ఆ స్థాయి ప్రాబ్లం అవుతుంది. ఇది నెంబర్ 2 వచ్చేటప్పటికి. నెంబర్ 3, ఈ డాలర్ పతనం వలన మనం కొనుక్కునే ప్రతి వస్తువు ఇప్పుడు పెట్రోల్ లాంటి వాటి మీద భారం పడుతుంది. ఆ పడినప్పుడు ధరలు పెరుగుతాయి. దాని కారణంగా ఇతరత్రా పెరుగుతాయి. ఒక్క డాలర్తో బోలెడన్ని ముడిపడి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎంతవరకు ఇది ఇంపాక్ట్ చూపెడుతుందో చూడాలి.